ఇనాగ్రేషన్ సమయంలో ఇద్దరు కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. అంతకుముందు ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరు కూడా మాట్లాడారు. అండ్ ది కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ మనం కనుక చూస్తే ముఖ్యమంత్రి మాట్లాడారు, 1-2 సార్లు చెప్పించారు 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో మోదీ సాధించిన ఘన విజయాలు. టైమ్ అండ్ అగైన్ ఆయన చెప్పడమే కాకుండా జనాల చేత కూడా చెప్పించారు. కరెక్ట్, అంటే రిజిస్టర్ అవ్వాలి ఇది అని చెప్పేసి మంచి ప్రయత్నమే. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ ఈయన కొంత భావోద్వేగంతో ప్రసంగించారు. మోదీని దూషించినప్పుడు వాళ్ళెవరో కళ్ళంబడి నీళ్ళు వచ్చినాయని. దాంతోపాటే ఆయన సాధించిన డెవలప్మెంట్ కూడా, అంటే దూషణ భూషణ తిరస్కారాలని ఎంత సంయమనంతో ఆయన దాన్ని అడ్రస్ చేస్తూ ప్రోగ్రెస్ ఎలా సాధిస్తున్నారని చెప్పడానికి చేసిన ప్రయత్నంగా ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది చూద్దాం, చూసి దీని మీద విశ్లేషణకు వద్దామండి. చాలా మంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసి నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేది. కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంత్రులు అన్నీ మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో. చాలా మంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే స్పష్టంగా చెప్పారు. అంటే మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్న పాయింట్లే, ఈయన పడ్డ కష్టం ఈ జనరేషన్కి ఏం తెలుసు ఎగ్జాక్ట్లీ. పవన్ కళ్యాణ్ అయితే 2 జనరేషన్ని 2-3 జనరేషన్లకి సరిపడా ఒక్క మాట చెప్పారు. పవన్ కళ్యాణ్ నిజంగా మాట్లాడిన మాటలన్నీ కూడా ఈ రోజు జెన్జీకి చేరవేయాలి. వీటిని లిటరల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ సార్. ఆయన మాట్లాడిన మాటలు ఈ రోజునే కాదు, చాలా రోజుల నుంచి నేను గమనిస్తూ ఉంటే చాలా తీక్షణమైనటువంటి ఒక అబ్జర్వేషన్ ని ఆయన ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. దానికి అదనంగా కొన్ని యాడ్ చేస్తాను. జస్ట్ ఇవాళ మనం మాట్లాడుతున్న జెన్జీ మాట్లాడుతున్నాం కదా, ఈ జెన్జీ ఇందాక మనం అనుకున్నాం వైఫై లేకపోతే ఆక్సిజన్ లేనట్టుగా భావించేటువంటి జనరేషన్స్ ని మనం చూస్తున్నాం. వైఫై లేకపోయినా, ఇంటర్నెట్ లేకపోయినా, మొబైల్ చేతిలో లేకపోయినా మనం మాట్లాడుతున్నాం కదా. సో వీటికి కావాల్సినవే నేను చెప్తాను. ఇవాళ మనం ఇంటర్నెట్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇవాళ ఇంటర్నెట్ లేకపోతే కష్టంగా ఉంటది ఈ జనరేషన్ కి. 2014లో 1 GB డేటా యాక్సెస్ చేయాలంటే 294 రూపాయలు ఖర్చు అయ్యేది సార్. ఇవాళ కేవలం 8 రూపాయలకు మనకు వస్తుంది ఇంటర్నెట్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మనం రీల్స్ చేసి మనం మాట్లాడుతున్నాం లిటరల్లీ. అండ్ ఇంకోటి 97% తగ్గినట్టు గతంకి ఇప్పటికి చూస్తే, అంటే ఇంటర్నెట్ అవైలబిలిటీ పెరిగింది. మీకు ఇంటర్నెట్ యూజర్స్ 2014లో ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళ సంఖ్య సుమారు 25 కోట్లు. ఓకే, 25 కోట్లు. ఇవాళ 100 కోట్లకు పైచిలకు జనాభా ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. 100 కోట్లు, 140 కోట్ల జనాభాలో 100 కోట్లకు పైగా జనాభా ఇంటర్నెట్ యూజ్ చేసే పరిస్థితి వచ్చింది. బికాస్ రేట్ పూర్తిగా మనకు కంట్రోల్లోకి వచ్చింది కాబట్టి, తగ్గిపోయింది కాబట్టి మనం ఈజీగా యాక్సెస్ చేయగలుగుతున్నాం ఇంటర్నెట్ ని. కాబట్టి ఆ ఇంటర్నెట్ ని యూజ్ చేసి మనము మోదీని దూషించేస్తాం. ఇక నెక్స్ట్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ సార్. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ 2014లో సుమారు 6 కోట్లు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్, ఇవాళ 100 కోట్లు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్. ఓకే, 17 రెట్లు పెరిగింది. 2014లో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవాళ మనం మాట్లాడే చిప్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడతాం కదా, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ 0 2014లో. ఇవాళ 2026లో మనం ఉన్నాం, 12 ప్లాంట్స్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్. 2014లో మొబైల్ ఫోన్స్, ఇవాళ మనం మొబైల్ ఫోన్స్ ఈజీగా ఇష్టం వచ్చినట్టుగా మన మొబైల్ రిపేరే చేయట్లేదు, కొత్త మొబైల్ కొనుక్కుంటున్నాం, అవునా కదా. మొబైల్ ఇంతకు ముందు మన దగ్గర మొబైల్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం 2014లో, దిగుమతులు ఉండేవి. ఇవాళ మనము 2.6 లక్షల కోట్ల ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. 2.6 లక్షల కోట్ల మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ డెవలప్ అయింది ఓన్లీ ఈ 12 సంవత్సరాల్లోనే. అదే మొబైల్ ని వాడి కదా ఇవాళ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో వీటిలో మోదీని తిడుతున్నది. ఇంకోవైపు 2014లో 2 మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటే 2026లో 300 పైచులకు యూనిట్స్ ఉన్నాయి.
రెండు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ గతంలో 2014లో. ఇవాళ 300 పైచిలకు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ అసలు ఇవాళ మనం మాట్లాడుతున్న కరెంట్ మీకు తెలుసు, నాకు తెలుసు, కరెంట్ లేని రోజులు మనకు తెలుసు. పవర్ హాలిడే అనే మాట ఈ జనరేషన్ తెలుసా? అసలు పవర్ హాలిడే అని ఒకటి ఉంటుందన్న మాట ఈ జనరేషన్ కి తెలుసా? తెలియదు. మీరు వెనక్కి చూస్తే కనబడుతుంది 2012లో ఆల్మోస్ట్ వేసవి కాలం మొత్తం కూడా 7 గంటలు 8 గంటలు కరెంట్ లేని రోజులు ఉండేవి. అండ్ ఆ టైంలో పవర్ హాలిడే ప్రకటించేవాళ్ళు. ఇండస్ట్రీస్, ఇవాళ మనం ఇండస్ట్రీస్ వాడుతున్నాం కదా, ఇండస్ట్రీస్ ఏవి కూడా పని చేయడానికి వీలు లేకుండా మీకు కరెంట్ ఇవ్వలేని పరిస్థితిలో మేము ఉన్నామని ప్రభుత్వాలు చేతులు ఎత్తేసి పవర్ హాలిడేలు ఇచ్చేవి. అంటే నెల రోజుల్లో 7-8 రోజులు మీరు పని చేయొద్దు అని చెప్పేది. 2012-13 సిచ్యువేషన్ మనకు తెలుసు, పవర్ హాలిడేస్ ఉండేవి. ఆ టైంలో ఇండస్ట్రీస్ కి పవర్ హాలిడేస్ ఇచ్చిన టైంలో ఆ టైంలో డిమాండ్ ఎంత తెలుసా? మొత్తం 2014లో కరెంట్ డిమాండ్, ఎలక్ట్రిసిటీ డిమాండ్ 240 గిగావాట్లు, మొత్తం దేశవ్యాప్తంగా 240 గిగావాట్లు. ఆ డిమాండ్ ని కూడా మనం అందుకోలేని పరిస్థితిలో పవర్ సప్లై ఆపేవాళ్ళం, పవర్ కట్స్ పెట్టేవాళ్ళు ఈ గవర్నమెంట్స్. ఇవాళ 533 గిగావాట్ల డిమాండ్ ఈ దేశంలో. అంటే డబుల్ ఆల్మోస్ట్ డిమాండ్ పెరిగింది, దానికి అనుగుణంగా ప్రొడక్షన్ కూడా పెరిగింది. అందులో మళ్ళీ ఫాసిల్ ఫ్యూయల్ వాడొద్దు. ఇప్పుడు కరెంట్ ఎలా ఉత్పత్తి చేయాలంటే మళ్ళీ రెన్యూవబుల్ ఎనర్జీ కావాలి. ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ గురించి గ్రెటా థన్బర్గ్ ఇట్లాంటి వాళ్ళు అందరూ మాట్లాడతారు కదా, పర్యావరణం అని. నిన్న గ్రెటా థన్బర్గ్ ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఏదో సపోర్ట్ చేస్తూ మాట్లాడుతోంది. సో నిజంగా పర్యావరణం గతంలో ఏ విధంగా ఉండేది, ఏ విధంగా ఉందో మనం చూడాలంటే రెన్యూవబుల్ ఎనర్జీ వాళ్ళ విపరీతంగా పెరిగింది. సోలార్ పవర్ మనం యూజ్ చేస్తున్నాం, హైడ్రో పవర్ మనం యూజ్ చేస్తున్నాం. సో అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము ఈ దేశం? ఈ 10 సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో వచ్చిన మార్పు ఇది. ఇవాళ కరెంట్ లేని రోజులు మనకు తెలుసు. ఇంటర్నెట్ గా బహుత్ దూర్ కీ బాత్ హై. ఓకే, మొబైల్ ఫోన్ అనేది చాలా కష్టమైనటువంటి అంశంగా చూసిన రోజులు. ఇవాళ యూపీఐ ట్రాన్సాక్షన్స్ చూస్తే ప్రపంచంలోనే అత్యధిక యూపీఐ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంది భారతదేశం. అమెరికా, చైనాల కంటే మన దేశాన్ని ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు ఆ యూపీఐ ట్రాన్సాక్షన్ దిశగా కొన్ని దేశాలు నడుస్తున్నాయి. అవును, ఎగ్జాక్ట్లీ. అండ్ డిమానిటైజేషన్, ఆ జిఎస్టీ టైంలో చిదంబరం వ్యాఖ్య ఇది. ఏంటి అసలు పల్లెటూళ్ళలో జనాలకి ఈ ఇంటర్నెట్ ఏముంటుంది, వాళ్ళ దగ్గర కార్డ్ స్వైపింగ్ ఉంటుందా, మీరు క్యాష్లెస్ ఎకానమీ అంటున్నారు, క్యాష్లెస్ ఎకానమీ ఎలా సాధ్యపడుతుంది పార్లమెంట్ లో వ్యాఖ్యానం చేశాడు ఇదే చిదంబరం. ఇవాళ చూస్తే ఎవరన్నా క్యాష్ క్యారీ చేస్తున్నారా సార్? ఆల్మోస్ట్ మొత్తం క్యాష్లెస్ ఎకానమీలోకి వెళ్ళిపోయినాం మనం. ఇవి ప్రపంచ దేశాలు చేయలేని పని మనం చేయగలుగుతున్నాం గత 5-6 సంవత్సరాలు, 7-8 సంవత్సరాల్లోనే. ఇవేవి జనరేషన్స్ కి మీరు ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇన్ఫర్మేషన్ ని సెర్చ్ చేసి తెలుసుకోండి. అంతేగాని ఎవడో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు, ఎక్కడో ఏ పాకిస్తాన్ లో ఉన్నవాడో, ఏ చైనాలో ఉన్నవాడో ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొని ఏది పడితే మాట్లాడితే దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటే ఈ దేశం నిజంగా మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఈ దేశం వెనక్కి వెళ్తే నిజంగా చెప్పాలంటే ఈ కమ్యూనిస్ట్ రెజ్యూమ్ లో బెంగాల్ ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళి చూడండి, కేరళ ఏ పరిస్థితుల్లో ఉందో ఇవాళ చూస్తే మనకు అర్థమవుతుంది. సో కమ్యూనిస్ట్ రెజ్యూమ్ లో, కాంగ్రెస్ ఎరాలో ఏ విధమైన పరిపాలన ఉండేదో అప్పటిన్న వాళ్ళని అడగండి, మీకు తెలియకపోతే మీ పేరెంట్స్ అడగండి. సో అదే ఇవాళ పవన్ కళ్యాణ్ చెప్తున్నమాట. సో పవన్ కళ్యాణ్ తెలిసే అవకాశం లేదు, గ్రాండ్ పేరెంట్స్ అడగాలి. అదే ఆయన అన్నమాట అదే కదా. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే ఈ జనరేషన్ కి ఏం తెలుసు అని అన్నారు. ఏం తెలుసు అనగానే అఫెన్సివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మాట అండి, ప్రధానమంత్రి గారి గురించి డిప్యూటీ సీఎం అన్నది, వారు పడ్డ కష్టం ఈ జనరేషన్కి ఏం తెలుసు? కరెక్ట్. అంటే ఒకసారి చూడండి, ఆ విజువల్ చూడండి, ఆ నెరిసిన జుట్టు వెనకాల ఉన్న శ్రమ, కాఠిన్యం, ఎదుర్కొన్న కాఠిన్యం, ఇవన్నిటినీ ఒక్క మాటలో చెప్పేశారు ఆయన. కరెక్ట్. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా సటిల్ గా మళ్ళీ వాళ్ళు కూడా నొచ్చుకోకుండా, జంజీ నొచ్చుకోకుండా చెప్పారు. అది కూడా చెప్పడం కూడా. మేధా పాట్కర్ అనే ఒక పర్యావరణవేత్త పేరిట ఆమె నర్మదా బచావ్ ఆందోళన చేసింది. డ్యాములు కట్టొద్దు, బ్రిడ్జులు నిర్మాణం చేయొద్దు అని. మావోయిస్టుల టైంలో రోడ్ వేస్తే మందు పాత్రలు పెట్టి పేల్చిన రోజులు తెలుసు. టెలిఫోన్ ఎక్స్చేంజ్, ఇప్పుడు మనం మొబైల్ గురించి మాట్లాడుతున్నాం, టెలిఫోన్ ఎక్స్చేంజ్, మా ఊర్లో టెలిఫోన్ ఎక్స్చేంజ్ పెడితే దాన్ని వేల్చేశారు. నాకు తెలుసు ఆ బాధ ఏంటో. ఒక పల్లెటూరు నుంచి సిటీకి వెళ్ళాలి అని అంటే ఇంత నరకయాత్ర ఉండేదో మాకు తెలుసు. ఒక టౌన్ కి వెళ్ళాలంటే పొద్దున బయలుదేరితే మధ్యాహ్నం సాయంత్రానికి రీచ్ అయ్యేవాళ్ళం. 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే గానీ రోడ్డు ఉండేది కాదు. మనం ఈజీగా ఇక్కడ కూర్చొని కార్లలో ఏసీలు వేసుకొని తిరుగుతున్నాం కానీ ఆ జనరేషన్ ని చూసిన వాళ్ళకి ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థమవుతుంది. లిటరల్లీ మా ఊర్లో రోడ్ వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం టైంలోనే. ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, మొత్తం 3 అంశాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయిన డాట్స్ కనెక్ట్ అయ్యే అంశాలే. మోదీ ఎలా అడ్రస్ చేస్తున్నారు బొద్దింకల్ని, ఎలా కౌంటర్ స్ట్రాటజీ తోటి వాళ్ళని అడ్రస్ చేస్తున్నారు. దాంతోపాటు ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ
వారు మాట్లాడింది. అండ్ ఒక ఆయన చాలా ఉత్తేజభరితంగా సీఎం గారు మాట్లాడింది. 25 ఏళ్ల ఆయన కష్టం, ప్రధాన కష్టం చెప్పారు. ఈయన ఒక్క లైన్లో చెప్పారు, ఈ జనరేషన్కి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం అని. ఇవన్నీ ఏంటంటే జెన్జీని అడ్రస్ చేయడానికి, జెన్జీకి అర్థమయ్యేలా చెప్పడానికి వాళ్ళిద్దరూ చేసిన ప్రయత్నం. వాళ్ళకి తెలియక కాదు, అలాగే అక్కడ వచ్చిన వాళ్ళలో చాలామంది తెలియక కాదు, బట్ ఈ జనరేషన్కి తెలియాలి. అదే వాళ్ళు ఆ ప్రయత్నం చేశారు. దాన్ని మనం స్వాగతిద్దాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్ విత్